ISM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. బీసీ రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్. మంత్రి ఎస్ సవిత ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడుతున్న ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. కొన్ని సమాచారాన్ని లీకులు ఇస్తూ అదే దాని మీద వెళ్తున్నారనే బిల్డప్ని ఇస్తూ ఆయన ఢిల్లీ వెళ్ళడం కూడా మనం అందరం చూసాం. ఆయన నిన్న పత్రికా సమావేశంలో కూడా పత్రికా సోదరులతో కూడా చిట్ చాట్లో కూడా కొంత మాట్లాడినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఆ అధికార పార్టీ ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ తాలూకా మీడియాలో కూడా కొంత సమాచారం కూడా వాడు విడుదల చేయడం కూడా జరిగింది. సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు రైతుల గురించి మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో వెళ్ళాలని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. అంతే, ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకి అని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి నన్ను గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? ఈ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఇవాళ చూశాను పత్రికల్లో, ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాత ఆ రైతుల ఆక్రందనలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదే. ఏం చేసింది ప్రభుత్వం? మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు లేవు కదా. ఎందుకు చేయలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఏముంది? ఇప్పటికే అల్లాడుతుంటే ఈరోజు మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది. ఏమనంటే ఒక 5 సంవత్సరాల కింద వచ్చి ఆ రోజు క్వింటాలు 7,000 రూపాయలకని ఆ ప్రభుత్వం ఇచ్చిందని అప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారము. బీసీ రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యమైన మిత్రులందరూ ఈ సమావేశంలో ఉన్నారు. మన అధికారంలో రావడానికి అహర్నిశలు కృషి చేసిన వాళ్ళందరూ ఈ సమావేశంలో ఉన్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ప్రజలు విశ్వసించి మనకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత దీన్ని అమలు చేయడం నా బాధ్యతనా కాదా? కాబట్టి ఈరోజు మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయాలనే చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడానికి సాహసం చేయలే. దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు కావచ్చు,
లేకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని చూసి భయపడి ఎవరు ముందుకు రాలే భారతదేశం మొత్తంలో. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టాలి అన్న ఆలోచనతోటి 100% ఈ విషయాన్ని పారదర్శకంగా ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము. చాలామంది ఇదేదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పాను. ఏ రోజు కూడా అధికారికంగా వారు క్యాబినెట్లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి ఈ వివరాలను సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి, ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు, వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారుల బృందాన్ని బీహార్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము. అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం. ఈ మంత్రివర్గ ఉపసంఘము అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారం సేకరణ చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో కోర్టులో ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ మంత్రి ఎస్ సవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అహర్నిశలు రైతన్నల కోసం కష్టపడుతున్నారు. మరి ఈరోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా 1680 కోట్ల రూపాయలు నిధులు కూడా. ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు, రాజకీయాలు కాదు ముఖ్యం, రైతన్నలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1680 కోట్లు బకాయిలు కూడా, గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు, నాణ్యతమైన మందులు కావచ్చు, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా డ్రిప్ ఇరిగేషన్ లేక, స్ప్రింక్లర్లు లేక, ఏ విధంగా పనిముట్లు లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఏం చేశారు రైతుల కోసం? మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నులకు ఏం చేశారు? రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? రాయలసీమ రైతులు నీరు లేక, సాగునీరు, తాగునీరు, ఆ రోజు 2019 ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను, రిజర్వాయర్లు కడతాను, అదేవిధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని మరి ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారా? కనీసం తన సొంత జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో రిజర్వాయరు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే కనీసం దాని మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడగా పరదాలు కట్టుకొని ఒక పక్క ఆయన ఎప్పుడు భూమి మీద తిరగల, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో ప్రేమ పుట్టింది, ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా 2 రోజులేమో విజయవాడలో ఉంటారు, 4 రోజులేమో
బెంగళూరులో ఉంటారు, ఇక్కడ గొడవలు పెడతారు, అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడేమో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పని ప్రజలందరికీ తెలుసు. వైసీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా ఆలోచించుకుంటారు, ఆయన భయం ఏమీ లేదు, ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు కూడా ఊడిపోతారేమో, వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని ఇచ్చి ఉనికి చాటుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఎంత విలవిలాడిపోతున్నారో. మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏందండి మీరు మాట్లాడడం? పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడగొడతారా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తా ఉందో లేదో లండన్ మెడిసిన్ ఒకసారి చెక్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, వెనక లొల్లి పెట్టకూడతాం, తర్వాత బంద్ చేయండి, లొల్లి పెట్టకూడదు ప్లీజ్. తెలుగులో సామెత ఉంటుంది, పాడిందే పాటరా పాచి పనుల దాసరి అని. ఒకటే రాగము, ఒకటే పాట, ఒకటే మాట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెసు నాయకుడు ఒక ఎజెండా ప్రకారం గోబెల్స్ వారసుల్లాగా ఒకటే ప్రచారం, ఒకటే సొల్లు పురాణం, 15 నెలలుగా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా. ఏంటిది అది? ఒక ఆయన దివాలా తీసిన తెలంగాణ అంటాడు, ఇంకో ఆయన నాశనం అయిపోయిన తెలంగాణ అంటాడు. ఇక ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే దివాలా కోరు ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు. నా రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది, నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు, అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు, అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత క్యాబినెట్లోని సహచరుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు. ఇది మా కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు. దాన్ని ఫిబ్రవరి 17 నాడు మరి కేసీఆర్ గారి జన్మదిన కానుక అనుకున్నారేమో కానీ వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, బజారు భాష, ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు, ఇవన్నిటినీ కూడా తిప్పికొడుతూ సమగ్రమైన సవివరమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు. ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం, అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు. వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు, నోరు తెరిచే ముందు మీ సహచరుడు, మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి. కొన్ని చదివే తీరిక, ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా, 5గురో 6గురో, వాళ్ళతో చెప్పించుకోండి కనీసం ఒకరు. మీడియాతో మాట్లాడుతున్న ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు ఖర్చు చేయడంలో ఒకే బాటను అనుసరిస్తున్నాయి. నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీల పద్ధతులకు సంబంధించి సమీక్ష జరిపారు. సమీక్ష జరిపిన అనంతరము
వారు తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే అధికారులతో 3,000 కోట్ల రూపాయలు 2 నెలల్లో ఖర్చు పెట్టడానికి ప్రణాళిక తయారు చేయండి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. 14 నెలలు అయితే మీ అధికారంలోకి వచ్చి, మీరు అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత బడ్జెట్లో ఏం చెప్పారు మీరు? గత ప్రభుత్వము ఎవరైతే కేటాయింపులు చేశారో వాటిని సక్రమంగా ఖర్చు పెట్టలేదు, వాళ్ళు రిపోర్టు కూడా సక్రమంగా ఇవ్వలేదు, అవన్నీ కూడా వాస్తవికతకు దూరంగా ఉన్నాయని చెప్పి మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు. కానీ మా ప్రభుత్వం అలా కాదు. మేము వాస్తవికతకు దగ్గరగా ఉండడమే కాకుండా 100% ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులను ఖర్చు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది? లెక్కలు చూసినట్టయితే నిజానికి ఎంత ఖర్చు పెడతానో అంతకన్నా ఎక్కువ పెట్టాలని కూడా నిబంధన. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసి ఎస్డిఎఫ్ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి కూడా ఒకటి తయారు చేసినారు. గత ప్రభుత్వం ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఒక 2 ఆర్థిక సంవత్సరాలు కనుక ఉదాహరణ తీసుకున్నట్టయితే 23-24 కేటాయింపులు 36,750 కోట్ల రూపాయలు. అంతకుముందు సంవత్సరము ఏడాది 22-23 33,937 కోట్లు. 2 బడ్జెట్లో కలుపుకున్నట్టయితే 70,687 కోట్ల రూపాయలు దళితులకు సంబంధించి గిరిజనులకు సంబంధించి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కానీ ఆ 2 ఏళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే 30,088 కోట్లు మాత్రమే. 2022లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ నుంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఓదెల 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా మేకర్స్ మహాకుంభమేళాలో విడుదల చేశారు. తమన్నా లేడీ అఘోరాగా కనిపించిన ఈ టీజర్ ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతో ఆకట్టుకుంటుందనే చెప్పాలి. శివశక్తిగా తమన్నా నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సాగింది. సంపత్ నందితో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ బాణీలు అందిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియా విమానంలో ఆయన విరిగిన సీటులో కూర్చొని 1.5 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొన్ని రోజుల కిందట భోపాల్ నుంచి ఢిల్లీ ప్రయాణించారు. ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన ఆయన తాను బుక్ చేసుకున్న సీటు విరిగిపోయి ఉండడాన్ని గుర్తించారు. దాంతో ఆయన విమాన సిబ్బందిని పిలిచి సీటు విరిగిపోయిన విషయం వారికి తెలిపారు. విమానంలో ఇదొక్కటే కాదు, మరికొన్ని సీట్లు కూడా విరిగిపోయి ఉన్నాయన్న సమాధానం వారి నుంచి వినిపించింది. ఈ విషయం మేనేజ్మెంట్ కు కూడా తెలుసని, విరిగిన సీటును ఎవరికి కేటాయించవద్దని ఆదేశాలు కూడా ఉన్నాయని వారు కేంద్ర మంత్రికి తెలిపారు. కాగా ఆ విమానంలో తాను పడుతున్న ఇబ్బందిని గమనించి ఇతర ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోవాలని ఆఫర్ చేశారని, అయితే వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో విరిగిన సీటులోనే కూర్చొని ఢిల్లీ వచ్చానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూప్ హస్తగతం చేసుకున్నాక ఆ విమానయాన సంస్థ పరిస్థితులు బాగుపడతాయని భావించానని, కానీ అది తన భ్రమని ఇప్పుడు అర్థమైందని వ్యాఖ్యానించారు. ఓ టికెట్ కు పూర్తి ఛార్జీ వసూలు చేసినప్పుడు ఇలాంటి విరిగిపోయిన సీట్లు కేటాయించడం మోసపూరితం కాదా అని శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి ట్వీట్ పై ఎయిర్ ఇండియా స్పందించింది, ఆయనకు క్షమాపణలు తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని వెల్లడించింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ తుది ఓటర్ జాబితాలో బోగస్ ఓట్లు అంటూ ప్రైవేటు ఉపాధ్యాయ లెక్చరర్ల పేర్లను తొలగించమని గుర్తుతెలని వ్యక్తి వంగ మహేందర్ రెడ్డి అనే పేరుపై ఒక వినతి పత్రం ఇవ్వడంతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ 75 నుండి 250 ఓట్లను తొలగించారంటూ కామారెడ్డి ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి తెలంగాణ లెక్చరర్ల ఫోరం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ డాక్టర్ నీలా బాలు వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెదక్ లెక్చరర్ మాట్లాడటం జరిగింది. ఎన్నికల కార్యక్రమం ఉన్నది. మరి దీంట్లో భాగంగా ఎవరైతే 4 జిల్లాల్లో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో
ప్రైవేటు జూనియర్ డిగ్రీ ప్రొఫెషనల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను అకారణంగా ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరిగింది. మరి ఇది ఎందుకు తొలగించారనేది ఎవరికి కూడా తెలియలేదు. ఎవరైతే ఓటర్గా వివరాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఫైనల్ పార్ట్ లిస్టులో వచ్చిన వారి పేర్లను మరి అకారణంగా తొలగించారు. మరి ఎందుకు తొలగించారని వివరాలను మేము తెలుసుకుంటే మరి ఇక్కడ మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక పేరుకు సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ అథారిటీ మరి కరీంనగర్ రిటర్నింగ్ అధికారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ను బేస్ చేసుకొని ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లందరికీ కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగా చేసుకొని పేర్లు వివిధ మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క అధ్యాపకుల యొక్క పేర్లతో సహా వీళ్ళు ఇచ్చిరంటే మరి ఏ రకమైనటువంటి అక్రమంగా ఇచ్చిరనేది కనబడుతున్నది. మరి పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మరి ఏదో ఒక సినిమాలో ఒక ఓటు వేయినందుకే మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించారు. మరి ఇంతమంది అధ్యాపకులు, ఇంతమంది ఉపాధ్యాయులు, మేధావులు వీరందరూ కూడా వేలాది మంది విద్యార్థులను ప్రజాస్వామ్యం గురించి, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఓటు హక్కు గురించి చైతన్య యొక్క ఉపాధ్యాయుల యొక్క ఓట్లను అకారణంగా తొలగించడం అనేటువంటిది, ఆ తొలగించడం కూడా ఒక తప్పుడు ఫిర్యాదు. ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది మహేందర్ రెడ్డి అనే పేరుతోని మరి ఈరోజు కరీంనగర్ రిటర్నింగ్ అధికారి కంప్లైంట్ ఇస్తే ఆ కింద ఇచ్చినటువంటి నంబర్కు ఫోన్ చేస్తే కూడా ఆ నంబరు మరి ఈరోజు మమత అనే పేరుతోని ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఫాల్స్ ఎలిగేషన్. ఇది టీచర్ల పైన మరి లెక్చరర్ల పైన తప్పుడు ఫిర్యాదును ఈరోజు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ తప్పుడు ఫిర్యాదు కారణంగా ఈరోజు చాలామంది యొక్క టీచర్లను, అధ్యాపకులను తొలగించడం జరిగింది. మరి మేము ఈరోజు తెలంగాణ లెక్చరర్ల ఫోరం తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఇలాంటి వాటి వల్ల అపహాస్యం అవుతున్నాయి. ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అని చెప్పి ప్రతిరోజు కళాశాలల్లో, స్కూళ్ళలో విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయులకు, ఈరోజు లెక్చరర్లకు ఇట్లాంటి అన్యాయం జరగడం అనేది చాలా బాధాకరం. ఇది ఈరోజు 27వ తేదీ లోపు జరిగేటువంటి ఎన్నికలను వాయిదా వేయాలి. వాయిదా వేసి ఎవరైతే ఈ తప్పుడు ఫిర్యాదు చేసిరో, అకారణంగా ఓట్లు ఎందుకు తొలగించారో కనీసం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి ఇప్పటి వరకు. ఈరోజు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. బీసీ రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్. మంత్రి ఎస్ సవిత ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడుతున్న ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.